తెలుగు చిత్ర పరిశ్రమలో నవలా చిత్రాల కథానాయకుడు అంటే ముందుగా గుర్తొచ్చే పేరు అక్కినే నాగేశ్వరరావు. ఆ తర్వాత శోభన్ బాబు. కానీ మన సూపర్ స్టార్ కృష్ణ గారు కూడా 18 నవలా చిత్రాల్లో నటించి నవలా చిత్రాల కథానాయకుడుగా మహిళా ప్రేక్షకుల మెప్పు పొందగలిగారు. తెలుగులో సాంఘిక సినిమాల నిర్మాణం జోరుగా సాగుతున్న సమయంలో ప్రేక్షకుల్ని అలరించడానికి విభిన్న కథలు అవసరమయ్యాయి. అయితే కొత్త కథల అన్వేషణలో ఆనాటి దర్శక నిర్మాతలు తెలుగు కథలపై కాకుండా మొదట యూరోపియన్ సాహిత్యం మీద దృష్టి సారించారు. అక్కడి నవలలు, నాటకాలను తీసుకొని వాటికి తెలుగుతనాన్ని, తెలుగు ఒక్క సంఘటనలను మేళవించి సన్నివేశాలు అల్లుకొని సినిమాలు తీయడం జరిగింది. ఆ తర్వాత కొంతకాలం బెంగాలీ నవలల ఆధారంగా తెలుగులో కొన్ని సినిమాలు వచ్చాయి. అక్కినే నాగేశ్వరరావు గారు నటించిన దేవదాసు, బాటసారి అలాంటి కోవలవే. 1960 ద్వితీయార్థంలో కొత్త తరం తెలుగు నవలకు డిమాండ్ ఏర్పడింది. ఫలితంగా నవలలు రాసే రచయితల సంఖ్య ఎక్కువైంది. ఆరికపూడి కౌసల్యాదేవి రాసిన చక్రభ్రమణం నవలను దర్శకుడు ఆదుర్తి సుబ్బారావు డాక్టర్ చక్రవర్తి పేరుతో సినిమా తీశారు. అది సూపర్ డూపర్ హిట్ అయింది ఆ సినిమా. ఆ తర్వాత వచ్చిన మరో నవల చిత్రం ప్రేమనగర్. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో కనకవర్షం కురిపించింది ప్రేమనగర్ చిత్రం. అలాగే యద్దనపూడి సులోచనారాణి రాసిన మొట్టమొదటి నవల సెక్రటరీ సినిమా కేఎస్రావు గారి దర్శకత్వంలో అక్కినే నాగేశ్వరరావు, వాణిశ్రీ హీరోయిన్లుగా వచ్చి అది కూడా పెద్ద ఎత్తున ఘన విజయం సాధించింది. ఆ ట్రెండ్ను ఫాలో అవుతూ సూపర్ స్టార్ కృష్ణ గారు కూడా 18 నవలా చిత్రాల్లో నటించారు. వాటిల్లో ఒకటి శంకుతీర్థం. ఆరికపూడి కౌసల్యాదేవి రాసిన శంకుతీర్థం నవల దీనికి ఆధారం. నిజానికి రామానాయుడు ఈ నవలను సినిమాగా తీయాలనుకున్నారు. తనకు నచ్చిన నవలల హక్కులు కొనడం ఆయనకు అలవాటైతే శంకుతీర్థం ఆ కోవలోనే ఆయన కొన్నారు. అయితే అనివార్య కారణాల వల్ల ఆ సినిమా తీయలేకపోయారు. 3 పువ్వులు 6 కాయలు చిత్రం తర్వాత ఎస్విఎస్ ఫిల్మ్ అధినేతలు హీరో కృష్ణ కోసం కథను వెతుకుతున్నారు. అప్పుడే ఈ నవల ప్రస్తావనకు వచ్చింది. దర్శకురాలు విజయ నిర్మలకు కూడా నవలలు చదివే అలవాటు ఉంది. ఆమె శంకుతీర్థం నవలను చదివారు. కథాంశం బాగుందని, సినిమాకు పనికి వస్తుందని ఆమె చెప్పడంతో హక్కుల కోసం రచయిత్రిని సంప్రదించారు. అయితే అప్పటికే రామానాయుడు గారు కొన్నారని ఆమె చెప్పడంతో ఆయన దగ్గరికి వెళ్ళారు. సాధారణంగా తాను కొన్న నవలలను ఇతరులకు ఇచ్చే అలవాటు రామానాయుడికి లేదు. కానీ హీరో కృష్ణ కోసం అని చెప్పడంతో వెంటనే ఆయన హక్కులు రాసిచ్చేశారు. మీనా నవలను ఎలాంటి మార్పులు చేర్పులు లేకుండా యథాతథంగా ఎలా తీశారో అలాగే శంకుతీర్థం నవలను కూడా అత్యంత సహజంగా, సజీవంగా తెరకెక్కించారు విజయ నిర్మల గారు. పల్లెటూరి రాజకీయాల్ని, అక్కడి వ్యక్తుల మనస్తత్వాలను చక్కగా తెరపై ఆవిష్కరించారు. ఈ సినిమాలో డాక్టర్ చక్రధరంగా కృష్ణ నటించారు. తన కుటుంబానికి అన్యాయం చేసిన మేనమామ మీద తెలివిగా ప్రతీకారం తెచ్చుకునే పాత్ర ఆయనది. ఇక హీరోయిన్ వందనగా జయప్రద నటించారు. కృష్ణ, జయప్రద కలిసి నటిస్తే ఆ సినిమా హిట్టే అన్న సెంటిమెంట్ను ఈ శంకుతీర్థం చిత్రం మరోసారి నిరూపించింది. చక్రధరాన్ని ప్రేమించే మంగ పాత్రను లత పోషించారు. గ్లామరస్గా ఈ పాత్రను తీర్చిదిద్దారు విజయ నిర్మల గారు. అలాగే ఆ సమయంలో అవకాశాలు లేక తెరమెరుగైన అలనాటి హీరో హర్నాథ్కు ఈ చిత్రంలో తన స్నేహితుడిగా ఓ మంచి పాత్రను ఇచ్చి ఆదుకున్నారు నటశేఖర కృష్ణ. ఆ రోజుల్లో పల్లెటూరికి సంబంధించిన సన్నివేశాలను చిత్రీకరించాలంటే మద్రాసుకు సమీపంలో ఉన్న గ్రామాల్లో తీసేవారు. అలాగే శంకుతీర్థంలోని విలేజ్ సీన్లు తిరుత్తణిలో చిత్రీకరించడం జరిగింది. సినిమా పతాక సన్నివేశాలను తిరుత్తణి, శ్రీపెరంబదూరులో తీశారు. క్లైమాక్స్ సన్నివేశాల కోసం ఆ రోజుల్లోనే హెలికాప్టర్ ఉపయోగించడం విశేషం. అప్పట్లో హెలికాప్టర్ అద్దె రోజుకి ఎంతో తెలుసా? 50,000 రూపాయలు. ఆ డబ్బుతో 4 రోజులు షూటింగ్ చేసుకోవచ్చు. ఖర్చుతో కూడుకున్న వ్యవహారం అయినప్పటికీ కథ డిమాండ్ మేరకు హెలికాప్టర్ ఉపయోగించి ఈ సీన్లు చిత్రీకరించారు. అన్నట్టు ఈ చిత్రంలో జయమాలిని మాదాల రంగారావు రేప్ చేసే సన్నివేశం ఒకటి ఉంది. ఆ సన్నివేశం డోసు మించిపోయిందని చెప్పి అప్పట్లో కొన్ని విమర్శలు కూడా వచ్చాయి. అయితే సినిమాలో
నామది మధురా నగరి, నీయదయమునా లహరి అనే పాట. ఈ వేళలో ఈ పువ్వులో ఎన్నెన్ని భావనలో, ఏ మౌన రాగిణిలో దేవుని చరణాల వాలాలని అనే రెండు పాటలు మాధుర్యాన్ని నింపుకొని ప్రేక్షకుల మదిలో కలకాలం నిలిచిపోయాయి.